డబ్బు స్టామినా సరిపోదు. మెంటల్ స్టామినా చాలా ముఖ్యం. ప్రతి కుటుంబంలో ఎమోషన్స్ ఉంటాయి. కానీ వాటిని తట్టుకుని నిలబడేవాడే గొప్పవాడు అని విశ్లేషిస్తున్నారు లైఫ్ స్టైల్ కోచ్లు. చిన్న సమస్యలకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాంటిది అనంత్ అంబానీ తన అధిక బరువు, రూపం విషయంలో ఎంతటి ఘోరమైన ట్రోల్స్ని ఎదుర్కొంటున్నాడు. అతడిలో మెంటల్ స్టామినా ఎంతో గొప్పది. తనలో కేవలం పాజిటివిటీ మాత్రమే ఉంది అని విశ్లేషిస్తున్నారు ప్రముఖ జీవనశైలి కోచ్లు. కొన్ని లక్షల కోట్లు ఉన్న అనంత్ అంబానీకి ఏసీ గాలి తగలకూడదు. అది అతడి ఆస్తమాను ఎంతో పెంచుతుంది. అతడి అనారోగ్య సమస్య గురించి తెలిసి కూడా రాధికా మర్చెంట్ అతడిని పెళ్లాడింది. తనకు ఇంత పెద్ద సమస్య ఉన్నా కానీ అనంత్ మెంటల్ స్టామినా గొప్పది గనుక తట్టుకోగలిగాడు. అతడిని ట్రోల్ చేసి, జోకులు వేసి, కామెంట్లు చేసినా అన్నింటినీ తట్టుకోగలిగాడు. అతడిలో ఏ కోణంలో చూసినా కేవలం పాజిటివిటీనే కనిపిస్తోంది. రాధిక అతడిని ప్రేమించి పెళ్లాడింది. అతడి చేయి పట్టుకుని జీవితాన్ని ముందుకు నడిపిస్తోంది. రాధికా మర్చెంట్కు వందల కోట్ల ఆస్తులు ఉన్నా కానీ అనంత్ని పెళ్లాడాలనే నిర్ణయం వెనుక ప్రేమ ఉందని నిరూపణ అయిందని విశ్లేషిస్తున్నారు. తన తండ్రి ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి అవసరమైన సమయం కేటాయిస్తారని అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలో చెబుతున్నప్పుడు ముఖేష్ అంబానీ కంట కన్నీళ్లు అందరినీ కదిలించాయి. అనంత్, రాధిక జీవితం బాగుండాలని జీవనశైలి కోచ్లతో పాటు ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. అనంత్ అంబానీకి అరుదైన అనారోగ్య సమస్య కారణంగా అధిక బరువు పెరిగాడు. అతడు దాదాపు 206 కేజీల నుంచి 100 కేజీల బరువు తగ్గాడు. అనంతరం తన స్నేహితురాలు రాధికను పెళ్లాడాడు. 2 ప్రీ వెడ్డింగ్ల అనంతరం జూన్ 12న రాధికా మర్చెంట్ని అనంత్ అంబానీ పెళ్లాడాడు. ఈ పెళ్లి కోసం అంబానీ కుటుంబం దాదాపు 5,000 కోట్లు ఖర్చు చేసింది. జీవితం చాలా చిన్నది. అందులో ఆనందాలను సెలబ్రేట్ చేసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు వచ్చి అనంత్, రాధికా జంటను దీవించి వెళ్లారు. ఆ దీవెనలు ఫలించి అనంత్, రాధికా జీవితం సంతోషంగా మారాలి.